దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారాన్ని, దయ్యాలను వెళ్ళగొట్టే వరాన్ని యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? దయ్యాలని మనం గెలవగలమా అంటే తప్పనిసరిగా గెలవగలము. దయ్యాలను ఎవరు గెలవగలరంటే కొంతమంది దేవుని బిడ్డలకు దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని వరముగా ఇస్తాడు. వరమది. దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది ఒక వరము. పెద్ద ప్రసంగికుడు అవ్వచ్చు, టీవీలో వాక్యం చెప్పేవాడు అవ్వచ్చు, కొన్ని లక్షల మందికి సువార్త చెప్పేవాడు అవ్వచ్చు. దయ్యం బాదు. ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో నాకు పాస్టర్ గారు చేలు చూపేగానే దయ్యం పోయింది. కారణం ఏందయ్యా అంటే దయ్యాలు పోవటం అనేది దేవుని ద్వారా ఇయ్యబడిన కృపావరాలలో ఒక వరము. కొంతమందికి దయ్యాలు బాగొట్టే వరం దేవుడు ఇస్తాడంతే. ఎందుకు ఏంటి అని అడగకూడదు. అది వాళ్ళ ఆశను బట్టి కానీ దేవుడిచ్చే కృప ఒకటి. అది ఎలా బాగొడుతున్నారు అయ్యా వాళ్ళంటే అది కేవలము దేవుని వరము అంతే. కొంతమందికి ఆ గిఫ్ట్ ఉండిద్ది, దేవుడు ఆ వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన వాళ్ళు ఏ దయ్యాన్నైనా